రేగోడు మండలంలోని టీలింగంపల్లి గ్రామంలో భాగ్యలక్ష్మి పౌల్ట్రీ ఫామ్ ఉంది. 23వ డేట్ నాడు అక్కడ రైతులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి ధర్నా చేసినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి స్పందించలేరు. ఈరోజు గంటన్నర నుంచి ఇక్కడ వేచి చూసిన రెవెన్యూ ఆఫీస్లో అధికారులు ఎవరు లేనటువంటి పరిస్థితి. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నేను లోకల్ అద్దకు పోయినంటారు. ఆఫీస్లో రికార్డ్ అసిస్టెంట్, ఒక జీపీఓ తప్ప ఎవరూ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి అధికారులు చుట్టూ గ్రామస్తులు తిరిగిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇకనైనా యాజమాన్యము అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి మార్చుకోవాలి. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అక్కడ వర్షం పడినా, పెద్ద గాలి వచ్చినా బాగా దుర్వాసన వెలువడతా ఉన్నది. వర్షాకాల సమయంలో అయితే బ్యాక్టీరియా వెలువడి అనారోగ్యాల పాలవుతా ఉన్నారు. అక్కడ మేము పూర్తిగా సందర్శించిన మా గ్రామాన్ని, దోసపల్లి, లింగంపల్లి, గజ్వాడ గ్రామాలను సందర్శించి రైతులను అడగడం జరిగింది. రైతులు చెప్తా ఉన్నారు, దగ్గరలో ఉన్న రైతులు, వర్షం పడితే మేము అక్కడ తినలేనటువంటి పరిస్థితులు, మా ఆహార పదార్థాల మీద ఈగలాలి అనారోగ్యానికి గురి అవుతున్నాము, హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితి, యాజమాన్యానికి చెప్పినా, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి, లేదంటే ఆ పౌల్ట్రీ ఫామ్ కు సంబంధించినటువంటి జిల్లా అధికారులు స్పందించి వెంటనే యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. ఈ దుర్వాసన నుండి ఆ 3 గ్రామాలను ఆదుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల పేద ప్రజలైనటువంటి రైతులు అనారోగ్యానికి గురి అవుతా ఉన్నారు. కనుక వెంటనే అధికారులు స్పందించి యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. లేని ఎడల భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. 2-3 రోజులలో సంతకాల సేకరణ, కలెక్టరేట్ ముట్టడి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!